హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి అనమాట. గిరి ప్రదక్షిణ చుట్టూ 44 ఎనర్జీ పాయింట్స్ అయితే ఉంటాయండి. మనకు శ్రీచక్రంలో 44 ఎనర్జీ పాయింట్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే కొండ చుట్టూ 44 పాయింట్స్ అయితే ఉంటాయండి. అవి ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలో అయితే చెప్తాను. మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని అయితే అంటారు, తమిళ వాళ్ళు తిరువన్నామలై అని అంటారు. ఫస్ట్ మనం గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గర అయితే స్టార్ట్ చేయాలి. ఇది మండపము. ఇక్కడ దీపం వెలిగించి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. ముందుగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు టెంపుల్ లోపల ఉంటుందన్నమాట, బ్రహ్మతీర్థం. టెంపుల్లో కొంచెం రష్ ఉండడం వల్ల మేము లోపలికి అయితే వెళ్ళలేదు. రాజగోపురం ముందు దీపం అయితే వెలిగించి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోయినాము. మీకు చూపించడం కోసం ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదే బ్రహ్మతీర్థం అండి. నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళినప్పుడు మేమైతే చూసామన్నమాట. మనల్ని వాటర్ దగ్గరికి అయితే వెళ్ళనివ్వరు. వీలైతే వాటర్ తలపైన చల్లుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అలాగే టెంపుల్లో సాక్షి గణపతిని దర్శనం చేసుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. యాక్చువల్గా మీరు వీలైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయండి. మేమైతే ఫస్ట్ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా గిరి ప్రదక్షిణలో మనకు సెకండ్ పాయింట్ ఇంద్రలింగం. టెంపుల్కి ఒక 200 మీటర్స్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది లింగం అయితే. ఇంకా ఈ లింగాన్ని దేవేంద్రుడైతే ప్రతిష్ఠించాడు. ఈ ఇంద్రలింగానికి శుక్రుడు ఇంకా సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే జాబ్లో మంచి పొజిషన్ వస్తుంది, ఇంకా దీర్ఘాయుష్ అయితే ఇస్తుంది అని అయితే అంటారండి. ఈ లింగం షాప్స్ మధ్యలో ఉంటుంది. కొంచెం కష్టంగా ఉంటుంది కనుక్కోవడం. అక్కడ ఎవరిని అడిగినా మీకైతే చెప్తారు. ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్గా ఉండింది. రోడ్ అయితే చాలా బాగలేదన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి అగ్నిలింగం. అగ్నిలింగం అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగం మనకు రైట్ సైడ్లో వస్తుంది. గిరి ప్రదక్షిణలో అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్లో వస్తే అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా అగ్నిలింగానికి చంద్రదేవుడు అధిపతి. ఈ లింగాన్ని దర్శించుకున్నట్టయితే మనం ఆపదల్లో ఉన్నప్పుడు మార్గనిర్దేశం చేసి ఆపదల నుంచి కాపాడుతాడు అని అయితే చెప్తారనమాట. అగ్నిలింగం దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు అగ్ని తీర్థం అయితే కనిపిస్తుంది. రోడ్డు పైనే ఉంటుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అగ్ని తీర్థంకి అయితే వెళ్ళండి. ఇంకా ఈరోజు మన వీడియో ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.